అంతరించిపోతున్న చేతివృత్తులకు జీవం పోసి కళాకారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని మెదక్ ఎంపీ రఘునందనరావు అన్నారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారుల అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశ్వకర్మల నైపుణ్యం మరియు వారి కష్టం ద్వారానే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని ఆయన ఉద్ఘాటించారు. కులవృత్తులు, కళావృత్తులు అంతరించిపోకుండా ఉండేందుకు ఈ పథకం ఒక గొప్ప చేదోడుగా నిలుస్తుందని పేర్కొన్నారు. పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారితో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారందరికీ త్వరలోనే పనిముట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ విశ్వకర్మల ఆర్థిక ఉన్నతికి ఈ పథకం ఒక విప్లవాత్మకమైన అడుగని దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజీవ్ గారు 40 రోజులు టైం అడిగిండ్రు. నేను కలెక్టర్ రాసిన 40 రోజులు సమస్య ప్రశ్న నా మీరు అటువంటి టైం రాసుకున్నాను. సుప్రీం టైం తప్పకుండా అటువంటి సమస్య సర్వే చేయించి మరి పరిష్కరించాలి. ఎందుకంటే ల్యాండ్ వేరు కేసులు బాగా అవుతున్నాయి. భూముల ధరలు పెరిగి రియల్ ఎస్టేట్ అయిపోయి అట్టెలు తీసుకునే పరిస్థితి వస్తూ ఉంది. అట్లా ఇటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు స్కూల్ హ్యాండిల్ చేసి సమస్య పరిష్కరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి జిల్లా ప్రొఫెసర్ జయమేశ్వర గారు, డిఆర్టీఓ గారు, ఇతర జిల్లా అధికారులకు అందరికీ, ఎలక్ట్రానిక్ అందరికీ, మరి మన డివిఎఫ్ శంకర్ గారు, సంజీవ్ గారు, మరి యూనివర్సిటీ సభ్యులు, మరి మా బాలరాజు నూతన ఎన్నికైన కౌన్సిలర్ గారికి, దళిత సంఘ నాయకులు మా శ్రీనివాస్ మీద అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అందరికీ, దళిత సంఘ నాయకులకు అందరికీ. ముఖ్యంగా ఈరోజు మన జిల్లాలో వేరు సమావేశం ఏర్పాటు చేసుకొని మరి ఎస్సీ కేసులపై మరి ల్యాండ్ కేసులపై కూడా సమగ్రంగా మనం సమీక్ష చేసుకున్నాం. పోలీస్ శాఖ మన ఎస్పీ గారిని డిఎస్పీ ముఖ్యంగా కోరుతాం ఏంటంటే ఇదంతా తప్పకుండా ఎస్సీ కేసులపై ఎక్కడ ఆసుపత్రి ఉండకూడదు. మన రాష్ట్రంలోనే మన మెదక్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉన్నది. కాపాడవలసిన బాధ్యత మీ అందరిపై, జిల్లాధికారులు అందరిపై ఉన్నది. చిన్న చిన్న విషయాలు జరుగుతుంటాయి. కానీ మన జరిగినటువంటి కేసులో మున్సిపల్ ఎన్నికలలో ఎలక్షన్లు రాజకీయ పార్టీ అన్నేస్తే ఈరోజు వాళ్ళు ఏ రాజకీయ పార్టీలు అవ్వకపోతే ఎవరికి లాభమైంది. కానీ ఏసీలో కలిపే పరిస్థితి వచ్చింది. బహుశా అటువంటి పరిస్థితి రాకుండా వచ్చిందిగా నేను జిల్లా ఎస్పీ గారిని కోరుతూ ఉన్నాను. మరి రెవెన్యూ సంస్థలపై కూడా మనం సమగ్రంగా చూసుకున్నాం. మరి అంబేద్కర్ బోర్డు విషయంలో మనం షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నాం. మరి మార్చి 26 తారీఖు లోపల మన ఆర్టీఓ తప్పకుండా దీనికి వాయిదా ఉండదు. మరి మన అడిషనల్ నాగేష్ గారు పూర్తి నిర్ణయించుకొని 26 స్థలం కేటాయిస్తే సంబంధిత ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా ఇన్ఛార్జ్ దృష్టికి వస్తాయి. గతంలో కూడా అంబేద్కర్ బోర్డు నిధులు మంజూరు అని చెప్పంటున్నారు. మన నిధులు ఆప్షన్ ఉన్నాయి, రోజుగా వెరిఫై చేస్తాం. ఎవరు తొందరపడదని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా మనకి సమస్య వచ్చినప్పుడు మరి మన ఆర్టీఓలు కానీ, తహసీల్దార్లు కానీ, ఎప్పుడో కానీ, జిల్లా ఉన్నారు. ఇక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక సమస్య వస్తే అబ్బాయికి వచ్చి ఎస్సీ ఎస్టీలు 60 వరకు వాళ్ళు వచ్చినప్పుడు సానుభూతితో పరిశీలించి మానవత్వంతో ఆ సమస్య పరిష్కరించినప్పుడు కూర్చొని పెట్టి మాట్లాడి ఈ సమస్య ఏది అడిగినప్పుడు 50% వచ్చినటువంటి దరఖాస్తుదారుడు సంతోషపడతాడు. అట్లా ఉండాలి. కానీ మనం స్వీకరించుకొని గెలుచుకొని ఎంఆర్ఆర్ ఆర్టీఓ అడుగున్నాడు, ఆర్టీఓ కలెక్టర్ అడుగున్నాడు, ఇంకా ఆర్ఐ ఎంఆర్ ఇట్లా గొలుగు నెట్టేసుకునే సమస్య కాదు. ఎక్కడిగా పరిష్కారం ఆలోచించినప్పుడు సమస్య పరిష్కారం అయితే ఆ పరిష్కారం పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎస్సీటీడీ ఈడీఎస్ కార్పొరేషన్ మేడం గారు, డ్రైవింగ్ ఆఫీసర్ సింధు మేడం గారు, మన మెడికల్ గారు, మన ఇంతకుముందు కొత్త కలెక్టర్ గారు, మన సచివులు సింగ్ గారు, అంటే మనకు కోర్టు కేసు ముందుగా మన రామరాజు గారు, ఆ ఇద్దరు కూడా మన దేవస్థానంలో కలెక్టర్ కోర్టులో పోవడం జరిగింది. సర్వీస్ తీసుకునే పోయినరు. మరి మా ఎస్పీ శ్రీనివాసరావు గారు, మరి మా జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఆర్టీఓస్, డిఎస్పీలు,